ద్వాపరం నుంచి సపోజ్ ఒక ఆత్మ గ్రామదేవత అవుతుంది అనుకోండి. సో ఖచ్చితంగా ద్వాపరంలో ఉంటది. కానీ గుడేమి ఉండదు. అంటే తనకు ప్రాప్తి ఉండదింక. చెప్తున్న సబ్జెక్ట్ ఏంటి? మీ మూర్తి ఎదురుగా ఉంటది. కోరికలు శివబాబా తీరుస్తాడు మనోకామనలు. కానీ ఆత్మ ఎక్కడైతే ఉంటదో అక్కడ ఆత్మకి ఈ ఖాతా జమవుతది. సపోజ్ ఒక ఆత్మ గ్రామదేవత అవుతుంది అనంటే ఎక్కడో ఎండింగ్‌లో అవుతాయి. గ్రామదేవతలు ఎప్పుడొస్తారు? కలియుగంలో వస్తారు. అంటే ద్వాపరం అంతా పూజలుండవు. కలియుగంలో కూడా ఎక్కడో వాళ్ళు చేసుకున్న పురుషార్థానికి తగ్గట్టు ఎక్కడో చిన్న గుడి కట్టేస్తారు. ఒక బొడ్రాయి పెట్టేస్తారు. అదేవో పెట్టేస్తారు. ఇంకా ఆ పద్ధతులు వేరుంటాయి. ఆ భక్తులు కూడా వచ్చి ఏం చేస్తుంటారంటే అమ్మవారు, అమ్మవారు అని చెప్పి భయపడిపోతూ ఉంటారు. ఆ భయమంతా ఈ ఆత్మ ఖాతాలోనే ఉంటది. ఎందుకంటే భక్తులు భయపడిపోతున్నారు. ఏమైపోతదేమో అమ్మవారికి కోపమొస్తే రోగాలొచ్చేస్తాయేమో, అమ్మవారికి కోపమొస్తే బతుకుతామో, చచ్చిపోతామో అని చెప్పేసి చేస్తుంటారు. ఎందుకు పురుషార్థాలు అట్లున్నాయి మరి. చేసేటప్పుడు ఏం చేస్తున్నారంటే మిక్స్డ్‌గా చేస్తున్నారు పురుషార్థం. అటు బాబా చెప్పినట్టు కొంత చేసేస్తున్నారు. కొంత ఆయనకి వ్యతిరేకంగాను వెళ్ళిపోతున్నారు. సో, రకరకాలుగా కలిపి చేసేస్తున్నారు. లేదా వ్యక్తులతోటి డీల్ చేసేటప్పుడు సేవ చేస్తున్నారు, విషము విషము చిమ్ముతున్నారు.